దేవా విషయంలో మిథున షాకింగ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది. పాత దేవాలాగా మార్చి తన తల్లిదండ్రుల ముందు ఉంచాలన్నదే ధ్యేయంగా పెట్టుకుంది. అయితే మొండి ఘట్టం కదా, మామూలుగా చెప్తే అస్సలు వినడు కదా, అందుకని తనదైన స్టైల్లో రంగంలోకి దిగుతుందనమాట. ఫస్టు వాళ్ళ అమ్మ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తుందనమాట. మొత్తం మీద భోజనం తినిపించి నువ్వు పెద్ద బక్రావి దేవా అంటూ మాట్లాడుతుందన్నమాట. అదేంటి బక్రా అంటే మీ అమ్మ అసలు నాతో బెడ్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, నీతో అన్నం తినిపించడం కోసం ఇలా చేశాను అన్నట్టు చెప్పడంతో నువ్వు పెద్ద కంచువి, నీ దగ్గర క్రిమినల్ ఆలోచనలు చాలానే ఉన్నాయంటూ దేవా చెప్తాడనమాట. షాక్ అయిపోతాడు ఒక్కసారిగా దేవా మిదిన తెలివితేటలు చూసి. అయితే ఇంట్లో సూర్యకాంతం డబ్బు అంటే ముందుకు వస్తుంది, పని అంటే వెనక్కి వెళ్తుంది అనమాట. దొంగ నాటకాలన్నీ పడుతూ ఉంటుంది, కాలు నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులని. కూరగాయలు ఏమైనా పిలువు అంటే ఇక మిదిననే వెళ్ళి తీసుకుని వస్తుంది అనమాట. అందరూ కూరగాయ వాళ్ళని ఓ ఏ అంటూ మాట్లాడితే మిదిన మాత్రం అమ్మ అంటూ మాట్లాడడం చాలా బాగా నచ్చుతుంది అనమాట ఆ కూరగాయలు అమ్మే ఆవిడికి. ఇంకా మిథున గురించి నీ కోడలు ఎంత మంచిదమ్మా చూడు అమ్మ అని పిలిచింది అని చెప్పడంతో శారదమ్మ చాలా సంతోషపడుతుంది. నేను ఎలాంటి కోడల్ని అయితే కోరుకున్నానో దేవుడు నాకు అలాంటి కోడల్ని ఇచ్చినట్టున్నాడు అన్నట్టు సంతోషపడుతుంది. అలాగే ఆ కూరగాయలు అమ్మేవాడు ఇంకొక మాట అంటుందన్నమాట. నీకేమ్మా ముగ్గురు కొడుకులు, చాలా అదృష్టవంతురాలివి నువ్వు అంటే. ఎందుకు అలా అంటావు, ఆడపిల్ల ఉన్న వాళ్ళే అదృష్టము, ఇంట్లో నట్టింట్లో ఆడపిల్ల తిరుగుతూ ఉంటే మహాలక్ష్మిలాగా ఉంటుంది కదా, అమ్మ అని పిలిపించుకోవాలి నాకు ఎంత ఇష్టమో అని అయితే అంటూ ఉంటే ఆ మాట విన్న మిథున శారద దగ్గరికి వెళ్ళి నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి మా అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది, మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా అని నోరారా అడుగుతుందనమాట. తనకి అంటే శారదమ్మకు కూడా ఇష్టమే, కానీ సత్యమూర్తి కండిషన్ పెట్టున్నాడు కదా, దాని కారణంగానే వద్దు అని చెప్పడంతో ఇక మిథున కొంచెం ఫీల్ అవుతుందన్నమాట. అదేంటి అత్తయ్య గారు, నేను అమ్మ అని పిలవడం మీకు ఇష్టం లేదా అంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సమాధానం చెప్పకుండా. కానీ మిథున మంచితనం ప్రవర్తన చూసి శారదమ్మే తనని అమ్మ అని పిలవమనే రోజంటూ ఒకటి వస్తుందని, అలా జరగాలని మిథున అందరికీ తెలిసేలాగైతే ఖచ్చితంగా చేయగలుగుతుంది.